ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుందో బస్సు కండక్టర్లు డ్రైవర్లు మరియు ఇతర ఆర్టీసీ కార్మికులు ఏదైతే సమ్మె నిర్వహిస్తున్నారో గత 2-3 రోజుల నుంచి ఆ సమ్మె గురించి ఈనాడు ఒక వార్త రాసింది. ప్రభుత్వం సానుకూలం అని రాశారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు, సానుకూలం ఉంటే అన్ని డిమాండ్లు పరిష్కరించవచ్చు కదా, ఎందుకు గరీబుల జీవితాలని అంత నాశనం చేస్తారు? ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తురంట. నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చర్చలకు ఆదేశం. ఈరోజు చర్చలకు పిలిచిండ్రంట. చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం. ఆర్టీసీ కార్మికులకు మంత్రుల విజ్ఞప్తి. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ జరిగింది. కార్మికులు చేస్తున్న డిమాండ్లు, సమ్మె ప్రభావంపై సీఎం కు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శుక్రవారం ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, కోమిటిరెడ్డి వెంకటరెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు నిబ్బరంగా ఉండాలని, సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు విజ్ఞప్తి చేశారు, స్పష్టం చేశారంట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చలకు కార్మిక సంఘాలకు ఆహ్వానిస్తున్నామని మంత్రులు తెలిపారు. సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందన్నారు. నర్సంపేట ఘటనపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు మేము సానుకూలంగానే ఉన్నాము, కాకపోతే మమ్మల్ని సపోర్ట్ చేయండి, కొంచెం సహనంగా ఉండండి, అసహనం చేసుకోకండి, చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం అని ఈరోజు బట్టి విక్రమార్క గారితో మీటింగ్ అరేంజ్ చేశారంట. ఆర్టీసీలో 2014 నుంచి 23 వరకు, అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2023 వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ ఆలోచించాలి అని చూపిస్తుంది. ఏమంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2014 నుంచి 2023 వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ ఆలోచించాలి. 2023లో అధికారంలోకి వచ్చిన మా ప్రభుత్వం కార్మికుల పెండింగ్ సమస్యల్ని ఒక్కోటి పరిష్కరిస్తుంది. సో మేము వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది, ఆ ముందు ఎలా ఉందో మీరే చూసుకోండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పెండింగ్ సమస్యలన్నీ పూర్తి చేస్తున్నాము. 2013 పిఆర్సీ బకాయిలు ఇచ్చాము. 32 డిమాండ్ల కార్మిక సంఘాలకు గుర్తింపు, వేతన సవరణ, ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగులు విలీనం, ఈ 3 అంశాలే ప్రధానంగా ఉన్నాయి. కేబినెట్ లో దీని గురించి చర్చించాం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులం అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులెవరూ క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు, మీ కుటుంబాలకు అన్యాయం చేయవద్దు, నిరసనలను అణచివేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు, వాటికి అడ్డుపడము. అయితే ఆత్మహత్య ప్రయత్నాలు మంచిది కాదు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవద్దు. మీ నిరసనను మేము అడ్డుకోవడం లేదు, మేము ఇంకా ఆకర్షిస్తున్నాం, ఇంకా దానికి మీ నిరసనలు చేయండి, కాదని మేము అంటలేము, కానీ అది ఆత్మహత్యల వరకు తీసుకువెళ్ళొద్దు అని చెప్తుర్రంట. ఈ ప్రభుత్వానికి నెగటివ్ ధోరణి లేదు అంట. తెలంగాణ సాధనలో మీ పాత్ర కీలకంగా ఉంది, ఇది మీ ప్రభుత్వం, నమ్మకంతో ఉండండి, ఇది మీ ప్రభుత్వం, మీరు నమ్మకంతో ఉండండి అని చెప్తుర్రంట. కొత్త ఉద్యోగాలు, కొత్త బస్సులు కొనుగోలు, మౌలిక సదుపాయాల్ని పెంచడం, కారుణ్య నియామకాలు తొలగించిన వారి తీసుకోవడం, ఇలాంటి అన్నింటిపై సానుకూలంగా ఉన్నాం. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన ఉద్యోగ భద్రత ఢోకా ఉండదు. ఒక్కరిని తొలగించాం, కానీ బయట నుంచి కొందరు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో శుక్రవారం మాట్లాడుకుందాం. రాష్ట్రానికి, ప్రభుత్వానికి మీరంతా కావాల్సిన వారు, అందరం ఒక కుటుంబం, వెంటనే చర్చలకు ముందుకు రండి, సమస్యల్ని పరిష్కరించుకుందాం. గత ప్రభుత్వ హయాంలో 2019లో 55 రోజుల సమ్మె జరిగింది. 36 మంది కార్మికులు మరణించారు. అయినా నాటి ప్రభుత్వం చలించలేదు. అయితే ప్రీవియస్ గవర్నమెంట్ లో 2019లో 55 రోజుల సమ్మె జరిగింది. కరెక్ట్, ఆ టైంలో సమ్మె జరిగింది. 36 మంది కార్మికులు అప్పుడు మరణించారు. కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసం చలించలేదు. మాది ప్రజా ప్రభుత్వం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 10,000 కోట్లకు పైగా నిధుల్ని మహాలక్ష్మి పథకానికి ఇచ్చాం. మహిళలను బస్సులకు యాజమానుల్ని చేస్తున్నాం. సీఎం, మంత్రులు మీ వెంట ఉంటారు అని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు.
సో 2019లో కోవిడ్ కన్నా ముందు 50 రోజులు ఆర్టీసీ కార్మికులు అప్పుడు కూడా ఇలా చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం కనీసం చెల్లించలేదు. దాదాపు అప్పుడు 55 రోజుల సమ్మె జరిగితే 36 మంది కార్మికులు మరణించిన ఆ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం. తప్పకుండా మీ నిర్ణయాలు అనేవి మేము తీసుకుంటాము, మీ హామీలు ఏవైతే ఉన్నా నెరవేర్చడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము అని నిన్న మినిస్టర్స్ అందరూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు గారు. సో చూడాలి ఈ రోజు ఆర్టీసీ సమ్మెలో ఏం జరుగుతుందో. సమ్మె అండ్ డిస్కషన్స్ ఏవైతే బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో జరగబోయే చర్చల్లో ఆర్టీసీ చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది మనం చూడాలి. శివారు ప్రజలు బేజారు, ప్రయాణికులపై సమ్మెట పోటు అని రాశారు. సో బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, డిపోలకే పరిమితమైన బస్సు, సికింద్రాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికులు, ఇవన్నీ రాశారు.